బట్ అందరు కూడా చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 వైష్ణవ భక్తులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జూమ్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ. గత 4 రోజుల నుంచి మనం అందరం కూడా ఈ ధర్మతత్వం కోసం మనం అందరం కూడా శ్రవణం చేస్తున్నాము. ఇది దివ్య జ్ఞానం లాంటిది అన్నమాట. ఇది ఎలాంటి దివ్య జ్ఞానము? ఈ జ్ఞానం ప్రాప్తించిన తర్వాత జీవుడు మోక్షానికి అర్హుడవుతాడనమాట. అన్ని సాధనలో సులభమైన సాధన భక్తి, హరిభక్తి. సాధనలు అనేక ఉన్నాయి ఈ ప్రపంచంలో, అనేక సాధనలు ఉన్నవి. కానీ అన్ని సాధనలోనే హరిభక్తి, హరి కథ చాలా సులభమైన సాధన. ఇదే ప్రశ్న సౌనక ఋషులు సూత గోస్వామిని ప్రశ్నించారనమాట. ఈ కలియుగంలో సరళమైన సాధన ఏమిటి? దానికి వెంటనే జవాబిచ్చారనమాట. నైమిసారణ్యంలో మీరు అందరూ వినే ఉంటారు. దీని మీద టాపిక్ అన్నమాట. సరళమైన సాధన ఏంటి? భక్తి, హరిభక్తి. మరి ఆ హరిభక్తి ఆచరించాలంటే దాని విధి ఏంటి? హరిభక్తిని చెయ్యాలంటే ముందు చేయవలసింది హరికథ. హరికథ వినాలి. ఎంతవరకు అయితే హరికథ వినమో, ఆయన యొక్క జన్మ కర్మ వినమో, అప్పుడు వరకు హరి నామం మీద మనకి రుచి తగలదు. మరి ఈ ఏర్పాట్లన్నీ ఈరోజు భాగవత సత్సంగాలు, భాగవత కథామృతం, భాగవత సప్తాహాలు దేని గురించి? భగవన్ నామం జపం చేయడానికి. ఈరోజు మనకి భగవన్ నామం మీద రుచి లేదు. ఎందుకు? పూర్తిగా ఇంకా భగవంతుడి కోసం తెలుసుకోలే మనము. పూర్తిగా ఏ రోజైతే తెలుసుకుంటామో భగవంతుడి నామము నాలుక మీద ఉచ్చరించినంతనే మనకి పులక, రోమాంచిత, అశ్రుధార ఇవన్నీ వస్తావన్నమాట, కలుగుతాయి. అవన్నీ రావట్లేదు ఎందుకు? మనం భగవంతుడిని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేం. మనం ఏదో అనుకుంటాం నాకు భగవంతుడు తెలిసిన. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? జన్మ కర్మ చమే దివ్యం. నా జన్మ, నా కర్మ చమే దివ్యం, నా దివ్యము, చాలా దివ్యము. ఆయన జన్మ కోసం తెలీదు, ఆయన కర్మ కోసం తెలీదు. మనం అనుకుంటాం నాకు తెలుసులే ప్రభు అనేసి. ఏమీ తెలియదు మనకి, ముఖ్యంగా నాలాంటి వ్యక్తికి. అది ఎవరైతే తెలుసుకుంటారో తత్వంతోనే. ఏం చెప్తున్నారు? జన్మ కర్మ చమే దివ్యం ఏమే వ్యక్తి తత్వత. తత్వంతోని ఎవరైతే ఎరుగుతారో తత్వదేహం పునర్జన్మ. ఈ ఎరిగిన తర్వాత, ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత పునర్జన్మ ఉండదు. పునర్జన్మ ఉండదు వాళ్ళకి. ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకని అన్ని సాధనలో సులభమైన సాధన హరిభక్తి. ఆ హరిభక్తి చెయ్యాలంటే హరికథ శ్రవణం చేయవలసిందే. హరికథలు ఎక్కడ ఉన్నవి? భాగవత రూపంలో, భాగవతంలో ఇమిడి ఉన్నవి.
స్కాంద పురాణంలో ఒక శ్లోకం ఉంది, చెప్తాను చూడండి. గోకోటి దానం గ్రహణేక గస్య. గ్రహణ సమయంలో మీ అందరికి తెలిసిన గ్రహణ సమయంలో దాన ధర్మాలు చేస్తే ఎంతో ఫలితం ఉంటుందని శ్రీకృష్ణుడు స్వయంగా ఆచరించి చూపించాడు. కురుక్షేత్ర రణరంగ భూమిలో సూర్యగ్రహణం పడుతుంది. ఆ, ఈ ద్వారికా నుంచి కురుక్షేత్రం వచ్చి ఎంతో దానం చేశాడు అనమాట. ఇక్కడ అదే చెప్తున్నారు, గోకోటి దానం గ్రహణేక కస్య. గ్రహణ సమయంలో కోటి గోవులు దానం ఇచ్చిన తర్వాత ప్రయాగ గంగోదక కల్పవాస. గయలో, గయ తీర్థరాజు గయ ఈరోజు మనకు ఉంది, ఆ కాశీ వారణాసి అటువైపు. గయలో కల్పాంతరం వాసం చేసిన, కల్పాంతరము కల్పం తరబడి అక్కడ నివాసం పొందిన తర్వాత యజ్ఞయతం మేరు సువర్ణ దానం. 1000 యజ్ఞాలు చేసిన మేరు పర్వతం అంత బంగారాన్ని దానం చేసిన లాస్ట్ ఏం చెప్తున్నారు, గోవింద కీర్తర్ నా సమ సత సతసై. గోవిందుడు నామంతో గాని గోవిందుడు కథలతో గాని శతభాగము సమానము కాదు. ఇవన్నీ మీరే ఆలోచించుకోండి, ఎంత పెద్ద విషయం చెప్తున్నారు ఇక్కడ. మీరు కోటి గోవుల దానం చేయలేం మనం. ఎవరి వల్ల అవదు. ఒక గోదానం చేయాలన్నా ఇప్పుడు పరిస్థితిని బట్టి 1,00,000-1,50,000 ఉంది ఒక గోమాత. అలాంటిది ఇక్కడ ఏం చెప్తున్నారు, గోకోటి దానం గ్రహణ సమయంలో 100 కోట్లు గోదానం ఇచ్చిన, ప్రయాగలో కల్పవాసం చేసిన, అక్కడ నిద్ర చేసిన, మేరు పర్వతం అంత బంగారాన్ని రోజు దానం చేసిన అంత అయితే ఫలితం రాదు ఎంతైతే గోవిందుడు కథలో ఉంటుందో. చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరే. హరే చెప్పండి అందరూ, హరే హరే రామ హరే రామ రామ హరే రామ 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 హరే రామ హరే రామ హరే 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 హరే. ఎంత ఫలితం ఉంటుందో చూడండి, ఈ గోవిందుడి కథల్లోని గోవిందుడి నామంలోని. ఇది ఇది సరళమైన సాధన. జీవుడు రాత్రి పగలు సంపత్ సంతత్ దీని వెనకతలే పరుగు తీస్తున్నాడు. చూడండి, మానవుడు ముఖ్యంగా, జీవుల్లో మానవుడు ముఖ్యంగా సంపద వెనకతల సంతతి వెనకతల పరుగు తీస్తున్నాడు. భగవంతుడి కోపం మూలంగా ఈ జీవుడికి, మానవుడికి ఇవన్నీ పొందుతాడు, సంపద పొందుతాడు, సంతతి పొందుతాడు. కానీ గుర్తుంచుకోండి, జీవితంలో ఎంత సంపాదించినా, ఎంత సంతతి లభించినా, సతమతి అనేది లేకపోతే, ఈ రెండు ఉన్నా వాడు హ్యాండిల్ చేయలేడు, పతనం అయిపోతాడు. ఈ రెండు పతనం చేస్తుంది మానవుడికి, పతనం చేయకుండా ఉండవు. సంపద అంటే ఐశ్వర్యం కోసం, హరే ధనం కోసం కృష్ణ పరుగు ప్రభు, మళ్ళీ తీస్తాడు. ముందు చెప్పండి ప్రభు. మళ్ళీ ఒకసారి చెప్పండి. గోవుది మళ్ళీ చెప్పండి ప్రభు. 100 కోట్ల గోవుదానం ఏదో మళ్ళీ చెప్పండి ప్రభు మీకు ఒకసారి. మీకు పెడతానులేండి, వాట్సాప్ లో పెడతాను, మీ గ్రూప్ లో పెడతాను ఆ శ్లోకం. గ్రూప్ లో పెడతానండి. అది వర్డ్స్ లా చెప్పిండ్రు కదా ప్రభు, అది చెప్పండి. అది అదే, శ్లోకం గోకోటి కాదు. దానం గ్రహణే సస్య ప్రయాగ గోగంధో కల్పవాసం. గ్రహణ సమయంలో కోటి గోవులు దానం చేసిన, గంగలోని గంగా నది ఒడ్డిన కల్పాంతరం వాసం చేసిన, 1000 యజ్ఞాలు చేసిన, మేరు పర్వతం అంత బంగారం రోజు దానం ఇచ్చిన, భగవంతుడి నామంలోని భగవంతుడి కథలోని సమానము కాదు. ఇవి భగవంతుడి నామంతో గాని భగవంతుడి కథ అంటే భాగవతంతో సమానం కాదు. ఎంత పెద్ద విషయం చెప్తున్నారు ఇక్కడ. స్కాంద పురాణంలో ఈ శ్లోకం ఉందన్నమాట. చైతన్య చరితామృతంలో అందులో కోట్ చేసి చైతన్య చరితామృతంలో పెట్టడం జరిగింది. జీవుడు రాత్రి పగలు సంపద సంతతి వెనకదలే పరుగు తీస్తున్నాడు. భగవంతుడి కృప మూలంగా ఇవన్నీ మానవుడు పొందుతాడు. కానీ గుర్తుంచుకోండి, ఈ రెండు ఉండి కూడా సతమతి అనేది లేకపోతే ఈ రెండు మానవుడికి పతనం చేస్తవి.
ఇవి నాశనం చేస్తుంది జీవుడికి. మరి సతమతి పొందాలంటే ఎక్కడ దుకాణంలో ఉండవు, ఎక్కడ కొట్లు అంగడిలో ఉండదు. సతమతి పొందాలంటే, దానికి అది కావాలంటే సత్సంగం ద్వారే ప్రాప్తి దొరుకుతుంది. సత్సంగం ద్వారా, భాగవతం ద్వారా పొందగలరు. ఈ ప్రపంచంలో అన్నీ దొరుకుతాయి, మీరు ధనం పెట్టుకోనండి, దొరకని వస్తువు అనేది లేదు. కానీ మంచి మతి, మంచి సతమతి అంటే ఏంటి? మంచి బుద్ధి ఎక్కడైనా దొరుకుతుందా మీ హైదరాబాద్లో? చెప్పండి, నేను వచ్చి కొనుక్కుంటాను. కేజీల లెక్క ఉందా? దొరుకుతుందా? చెప్పండి. ఏం మాతాజీ, ఉందా లేదు ఎక్కడైనా? ప్రభుజీ, లేదు ప్రభుజీ. ఇక్కడ అదే చెప్తున్నారు సూతు గోస్వామి. ఎంత సంపద ఉన్నా, స- స- ఎంత సంతతి ఉన్నా, సంతతి అంటే ఏంటి? సంతతి అంటే పుత్ర సంతానం అన్నమాట. ఎంత సంపద ఉన్నా, ఎంత సంతతి ఉన్నా, సతమతి లేకపోయింది అనుకోండి, ఈ రెండు పతనం చేస్తుంది వ్యక్తికి. మరి ఈ సతమతి కావాలంటే సతసంగం ద్వారా, భాగవతం ద్వారా పొందుతాడు వ్యక్తి, మానవుడు. అది కేవలము సతసంగం ద్వారానే పొందగలరన్నమాట. మిగతా ఎక్కడ దొరకదు. కోట్ల రూపాయలు గుమ్మరించిన మనకి సతబుద్ధి, సత్మతి అనేది దొరకదు. ఇది గుర్తుంచుకోవాలన్నమాట. ముందు వ్యక్తికి కావాల్సింది సత్మతి, సత్బుద్ధి. సత్బుద్ధి విచక్ష జ్ఞానం అనమాట. వివేకం, అని వివేకం అంటారు. వివేకం కావాలి. ఇది లేదా ఎన్ని ఉన్నా అవన్నీ మనల్ని పతనం చేయకుండా ఉండవు. మరి ఆ వివేకమే భాగవత సత్సంగం ద్వారానే లభిస్తుంది. మరి అందుకనే కదా ఈ క్రియా కర్మలన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంది. ప్రభుపాదులు వారు చెప్పారు, నిత్యం భాగవత సేవయ. నిత్యం ఎప్పుడు కూడా భాగవతంలోనే ఎంగేజ్ అయ్యి ఉండండి. మన బుద్ధి, మనసు డైలేట్ అవ్వదు. కాసేపు కానీ ఈ బుద్ధి మనసును కానీ మనం విడిచిపెట్టామా, లేనిపోయిన ఆలోచనలన్నీ మన బ్రెయిన్లోని, బుద్ధి మనసులోకి చొరబడతవి. మనల్ని పతనం చేయకుండా మనసు వదలదు. మనసు పని ఇదే. మనసు చూడండి చాలా మంచిది, కానీ ఈ మనసు అనేక జన్మల నుంచి చెడు వాసనకు అలవాటు పడిపోయి ఈ విధంగా మనల్ని పతనం చేస్తుంది. దాని యొక్క కోరికలు తీర్చడానికి మనం తయారవుతున్నాము. మనసు డిమాండ్స్ అంతా మనం తీర్చకూడదు, కానీ మనసుకి రిమోట్ అయిపోయాడు జీవుడు. మనసుకి రిమోట్. మనసు అక్కడ ఇండికేట్ చేస్తే ఇక్కడ జీవుడు అది అవలంబిస్తున్నాడు, చేస్తున్నాడు. ఓకే, నీ కోరిక నేను నెరవేరుస్తాను. ఆ కోరిక నెరవేర్చడానికి పతనం అవుతున్నాడు జీవుడు. మనసులో ఏదైతే కోరిక వచ్చిందో అది బుద్ధితో ఆలోచించాలి. బుద్ధి నిర్ణయిస్తుంది. మనసులో ఏం చేస్తుంది? మనసులో ఏమొస్తుంది? ఫీలింగ్స్ వస్తాయి, అనేక ఫీలింగ్స్. అది మంచా చెడా అనేది బుద్ధితో నిర్ణయించాలి. చెడైతే పక్కన పెట్టాలి, మంచి అయితే సెలక్షన్ చేయాలి వెంటనే. కానీ ఈరోజు మనసుకి బానిస అయిపోయి జీవుడు దాని కోరికలన్నీ తీరుస్తున్నాడు అనమాట. ఇదే ఇక్కడ సూతు గోస్వామి చెప్తున్నారు. నిన్న కూడా మనం చెప్పుకున్నాము, మళ్ళా ఈరోజు కూడా చెప్తున్నాం. కామస్య నేంద్రియ ప్రీతి లాభో జీవితయావత జీవస్య తత్వ జిజ్ఞాస నార్దో యచ్చేహ కర్మభి నార్దో యచ్చేహ కర్మభి. కామస్య ఇంద్రియ ప్రీతి లాభో. మనసులో వచ్చిన కోరికంతా నెరవేర్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు పతనం అవుతావు ఏదో ఒక రోజు. ఇంద్రియ ప్రీతి కోసం కాదు, విషయ భోగాల కోసము జీవితం కాకూడదు ఎప్పుడు కూడాను. కామస్య ఇంద్రియ ప్రీతి. ఏ ఋషుల్లారా, ఏ సౌనకాది ఋషుల్లారా, విషయ భోగం కోసం కాదు. లాభో జీవిత యావత.
జీవితం నడుస్తే చాలు, అంత మాత్రం కోరిక ఉండాలి. కోరిక ఉంది, ఆ కోరిక జీవితం నడవడానికి మాత్రం, జీవితం పతనం చేసుకోవడానికి చేసుకోకూడదు. జీవితం ఎంత చక్కగా చెప్తున్నారు. జీవిత యావత, జీవితం నడిస్తే చాలు. ఆ కోరికలు అలా ఉండాలి. జీవితం నడపడానికే కానీ కోరికలు జీవితాన్ని పతనం చేసుకోకూడదు. లేదా ఇదే విషయ వాంఛనాలు, విషయ భోగాలు నిన్ను పతనం చేస్తావి. పతనం చేయకుండా ఉండవు. అది ఇతిహాసంలో ఎన్నో చరిత్రలో ఎన్నో పెద్ద పెద్ద వాళ్ళు పతనం అయిపోయారు. ఇంద్రియాలు ఎప్పుడు కూడా తృప్తి చెందవు. సౌనక ఋషులకు చెప్తున్నారు సూత గోస్వామి. సౌనక ఋషులారా, ఇంద్రియాలు ఎప్పుడు కూడా తృప్తి చెందవు. చాలా మంది చెప్తూ ఉంటారు, ఈ సోషల్ సమాజం ఈ రోజుల్లో మీడియాల ద్వారా, టీవీల ద్వారా, అడ్వర్టైజ్మెంట్ ద్వారా, మూవీల ద్వారా ఏం చెప్తారు? ఒక స్త్రీ పురుషుల కలయికే పెద్ద సుఖము. మనసులో కోరిక వచ్చిందా, కోరిక తీర్చుకో, తర్వాత ఇంద్రియాలు శాంతింపబడతాయి. లేదు, కోరిక తీరిన తర్వాత 1000 రెట్లు ఇంకా పెరిగిపోతుంది, ఉద్రేకత పెరిగిపోతుంది, శాంతింపబడదు. కాసేపు శాంతంగా ఉండొచ్చు, ఆ కోరిక ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, గంట గడి శాంతింపబడచ్చు. కానీ తర్వాత 10-20% రెట్లు పెరిగిపోతుంది. తర్వాత ఇంకా ఎక్కువ కోరికలు కలుగుతాయి, ఇంకా విషయ భోగాలు నేను అనుభవించాలి. వస్తువైనా వ్యక్తి అయినా చూడండి, ఇక్కడ వ్యక్తి అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు. ఏ వ్యక్తినైనా అనుభవించవచ్చు నేను, లేదా ఏ వస్తువునైనా నేను భోగించవచ్చు. ఇదే టీవీల ద్వారా మాధ్యం చేసి మనందరినీ కూడా పతనం చేస్తున్నారు అనమాట. మనసులో కోరిక అలాంటి భయంకరమైంది. ఆ కోరిక ఉందా, జీవితం నడవడానికి అంత మాత్రం చాలు. విషయ భోగాలు చేసుకోకూడదు. మనసుకి చెప్పు, నువ్వేదైతే అడుగుతున్నావో అది నీకు తీరదు, జీవితంలో నేను తీర్చను. మన మనసుకి మనం చెప్పాలి, ఏ మనసా, నువ్వేదైతే డిమాండ్ చేస్తున్నావో, నువ్వేదైతే అడుగుతున్నావో అది నీకు దొరకదు, నేను తేను. దాని మూలంగా నేను పతనం అవుతాను. నేనంటే నా ఆత్మ పతనం అవుతుంది. నీ కోరిక చంపుకో. గోవిందదాసుల వారు అదే చెప్తున్నారనమాట. భజహురే మన శ్రీనందనందన అభయ చరణర విందరే. ఏ మనసా, గోవిందుని భజించు, గోవిందుని భజించు. మనం మనసుతో ఆ విధంగా మాట్లాడలే. మనసా, నువ్వు ఏదైతే విషయ భోగాలు కోరుతున్నావో ఆ విషయ భోగాలు ఎప్పుడు దొరకవు. దాని మూలంగా నేను పతనం అవుతాను. కానీ మనము మనసు మాట అన్నీ కూడా, మనసులో వచ్చిన కోరికలన్నీ కూడా తీర్చడానికి రెడీ అవుతున్నాము. ఆ విషయ భోగం మూలంగా మానవులు పతనం అవుతున్నారు. విషయ భోగాలు భోగించడము అగ్నిలో ఆహుతి వేసిన సమానము. విషయ భోగాలు భోగించడము ఏంటి, దానికి అగ్నిలో ఆహుతి వేసినంత ప్రమాదకరమైందన్నమాట. అగ్ని, కామవాసన ఒక అగ్ని, తేజస్సు దగదగ మండుతున్న ఒక అగ్నితో సమానం కామవాసన. అలాంటి అగ్నిలో నెయ్యి వేస్తే ఏమవుతుంది? ఒక 10-20 నిమిషాలు శాంతింపబడుతుంది, తర్వాత ప్రజ్వలిస్తుంది, మంట ప్రజ్వలిస్తుంది. అలాగే మన మన మనసులోని కోరిక, కామము ఉద్భవించిందంటే దాన్ని నొక్కి పట్టుకోవాలి, లేదా డైవర్ట్ చేయాలి. దాన్ని తీర్చడానికి ప్రయత్నం చేసామా, కాసేపు శాంతం అవుతాయి ఇంద్రియాలు, తర్వాత 50%, 100% పెరిగిపోతుంది. ఇప్పుడు 90% ఈ సమాజంలో ఈ ఈ ఈ రోజుల్లోనే పతనం అవడానికి కారణం ఇదే కారణము. అందుకని ఇక్కడ సూత గోస్వామి చెప్తున్నారు, కామస్య ఇంద్రియ ప్రీతి లాభో. నీ కోరిక, నీ కామం ఉంది జీవితం గడవడానికి, కానీ నీ జీవితం పతనం చేసుకోవడానికి కాదు.
ఈ ఒక్క శ్లోకం చాలు భక్తులారా, జీవితం లైఫ్ టర్న్ అయిపోతుంది. ఒకవేళ అర్థం చేసుకొని దించుకుంటే ఏదైనా సరే జీవితం నడవడానికే చాలు. దాన్నే విషయభోగంగా భోగించకూడదు. ఇదే చెప్తుంది అనమాట. ఇతిహాసంలో ఎంతో పెద్ద పెద్ద చక్రవర్తులు, పెద్ద పెద్ద భక్తులు పతనమయ్యారు ఈ విషయ భోగాల వల్ల. మీకు ఒక ఇతిహాసం చెప్తాను చూడండి. పురూరవ మహారాజు, మీరు వినే ఉంటారు. విన్నారా పురూరవ మహారాజు? ఎంతమంది విన్నారు పురూరవ కోసం? విన్నాం ప్రభుజీ. పురూరవ పురూరవ మహారాజు విన్నాం చరిత్ర ప్రభుజీ. ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తాను చూడండి. పురూరవ మహారాజు, పురూరవ మహారాజు సత్యయోగం నాటి ఒక గొప్ప చక్రవర్తి అన్నమాట. సత్యయుగంలో అంటే ఒక గొప్ప చక్రవర్తి, సూర్య వంశానికి చెందిన ఒక గొప్ప చక్రవర్తి భూలోకానికి. ఈయన ఇలాంటి పరిపాలన చేశాడు భూలోకాన్ని. ఈయన యొక్క ఖ్యాతి, ఖ్యాతి అంటే కీర్తి, స్వర్గంలో కీర్తింపబడింది. ఎవరు కీర్తిస్తున్నారు? నారద మహర్షి ఇంద్రుడికి చెప్తున్నాడు అనమాట. ఏ ఇంద్రా, నీ పరిపాలన ఏంటి? భూలోకంలో పురూరవ మహారాజు పరిపాలన ఉంది, ధర్మ పరిపాలన. ఎంతో చక్కగా, ఎంతో సుగుణ సంపన్నుడు, ఎంతో మంచి భక్తుడు. ఆయన రాజ పరిపాలనలోని ఎంతో ఆనందంగా జీవులు సుఖ సంతోషాలతో ఆనందంగా చిందులేస్తున్నారు. నీ పరిపాలన ఏంటి? ఆయన పరిపాలన దగ్గర నీ పరిపాలన తుచ్చము అని నారద మహర్షి స్వర్గంలో కీర్తిస్తున్నాడు పురూరవ మహారాజు కోసము. ఈ విషయము ఊర్వశి విన్నది చాటుగా. ఊర్వశి వినిన తర్వాత ఊర్వశి నిర్ణయించుకుంది పురూరవ మహారాజుని కలవాలనేసి. వెంటనే స్వర్గం నుంచి కిందకు వచ్చింది, పురూరవ మహారాజు సభలోకి ప్రవేశించింది అనమాట. ప్రవేశించి ప్రస్తావన పెట్టింది. ముందు పురూరవ మహారాజు అడిగాడు అనమాట, దేవి మీరెవరు అనేసి. మీరెవరు దేవి? నేను ఎప్పుడు చూడలేదు, నా రాజ్యంలో నేను ఎప్పుడు నిన్ను చూడలేదు అనేసి. వీళ్ళిద్దరూ ఒకరికొకరికి మనసులు ఇచ్చుకున్నారు. పురూరవ మహారాజు అన్నాడు, నేను మీతో వివాహం చేసుకుంటానండి. పురూరవ మహారాజు అన్నాడు, నేను మీతోని వివాహం చేసుకుంటాను. ఓకే, కానీ నేను 3 కండిషన్లు పెడతాను. దాని 3 షరతులు. 6 షరతులకి ఓకే అయితే నేను మీతో వివాహం చేసుకుంటాను. ఏంటి ఆ 3 షరతులు? మాతాజీ ప్లీజ్ సైలెంట్ పెట్టండి. 3 షరతులు. మొదటి షరతు ఇక్కడ చెప్తున్నారు అనమాట. మొదటి షరతు ఏంటి? నాకు నాటు దేశీ ఘీ కావాలి. ఎందుకు? నేను స్వర్గలోకంలో అప్సరసని. నేను రోజు కూడా దేశీ ఘీ తాగే అలవాట్లు మాకు అప్సరసలకు ఉన్నవి. పురూరవ మహారాజు అన్నాడు, ఓకే మీకు ఏర్పాటు చేస్తాను. రెండో షరతు, నేను 3 మేక పిల్లలు తీసుకొని వచ్చాను స్వర్గం నుంచి. ఆ మేక పిల్లల్ని సంరక్షించాలి. ఒకవేళ ఏ రోజైతే తప్పిపోయి వెళ్ళిపోయావో అప్పుడే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. లేదు, నేను చక్కగా చూస్తాను అన్నాడు. మూడో షరతు, ఏ రోజైతే పట్టపగలు నగ్నంగా నా ఎదురు నా ఎదురికి వస్తావో అప్పుడే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. సరే అలా రాను అనేసి పురూరవ మహారాజు ఈ షరతులన్నీ ఒప్పుకున్నాడు అనమాట. సో అనేక సంవత్సరాలు వీళ్ళిద్దరికి వివాహమైంది. అనేక సంవత్సరాలు పురూరవ మహారాజు ఈ ఊర్వశిని భోగిచ్చాడు. శ్లోకం గుర్తుంచుకోండి, కామస్య ఇంద్రియ ప్రీతి లాభో జీవిత యావత. ఆ శ్లోకం మీద చెప్పుకుంటున్నాం మనం. పురూరవ మహారాజు అనేక వందల వేల సంవత్సరాలు ఊర్వశిని భోగిచ్చాడు. భోగించిన తర్వాత ఒకానొక రోజు పురూరవ మహారాజు నిద్రపోయాడు అనమాట. రాత్రి నిద్రపోయి తెల్లవారి మేలుకొని చూస్తే 3 మేకపిల్లల్లో ఒక మేకపిల్ల లేదు. విడిపించుకొని ఎక్కడికో తప్పిపోయి వెళ్ళిపోయింది.
ఇది గమనించి ఊర్వశి వెళ్ళిపోతుంది అనమాట. నేను ఆ రోజు చెప్పాను కదా అనేసి. ఊర్వశి స్వర్గానికి వెళ్ళిపోయింది. ఇక్కడ పురూరవ మహారాజు అఘోరిస్తున్నాడు. అరే రే, ఊర్వశి వెళ్ళిపోయింది నన్ను విడిచి. మళ్ళా ఊర్వశిని ప్రాప్తించడానికి భూలోకంలో ఒక పెద్ద యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞం యొక్క ప్రభావంతోనే స్వర్గం వెళ్ళిపోతాడు పురూరవ మహారాజు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అనేక సంవత్సరాలు ఊర్వశిని భోగిస్తాడు. ఒక యుగానికి యుగమే వెళ్ళిపోతుందంట. భాగవతంలో ఉంది 11వ స్కందము 26వ అధ్యాయం. మీ దగ్గర ఉంటే పటాపట్ మనం ఓపెన్ చేయండి. 11:26-7. ప్రసాద్ గారు ఈ శ్లోకాలు కొద్దిగా మీరు షేర్ చేయండి. ప్రసాద్ గారు, శివప్రసాద్ గారు. 11:26-7 నుంచి. స్వర్గానికి వెళ్ళిపోయి అక్కడ కూడా యుగానికి యుగం భోగిస్తాడనమాట పురుడు. 11వ స్కందము 26వ అధ్యాయము 7వ శ్లోకం నుండి ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు పురూరవ మహారాజుకి జ్ఞానోదయం అయింది, బుద్ధి వస్తుంది అనమాట. బుద్ధి వచ్చిన తర్వాత అప్పుడు ఒక పాట పాడతాడు, ఒక గీతగా పాడతాడనమాట. గీత, దాన్నే శ్రీమద్ భాగవతంలో ఐల గీత అంటారు. ఐల గీత విన్నారా ఎప్పుడైనా? ఐల గీత అద్భుతం. ఐల గీత పురూరవ మహారాజు తన అనుభవం చెప్తాడనమాట. తన అనుభవం చెప్తాడు. ఇదే అనుభవము శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్తాడు. దీన్నే ఐల గీత అంటారు. ఇలా పుత్రుడు కాబట్టి పురూరవరు, అందుకనే ఐల గీత అని పేరు. ఇలా పుత్రుడు అంటారు, అందుకనే దీని పేరు ఐల గీత అని వచ్చేసింది. ప్రభుజీ 11:7-26 11:27 శ్లోకం. 11:7-25 26 27 11వ స్కందము 26వ అధ్యాయము 7వ శ్లోకం నుంచి. ఓకే ఓకే. ఓ 4-5 శ్లోకాలు పెట్టండి. సో ఈ విధంగా చెప్తున్నారు చూడండి. ఇలా ఉచహ ఇలా ఉవాచ, సారీ, ఐల ఉవాచ అంటే పురూరవ మహారాజు పలుకుతున్నాడు అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. దేని మీద చెప్పుకున్నాం గుర్తుంచుకోండి. కామస్య ఇంద్రియ ప్రీతి లాభో జీవిత యావత, దాని మీద చెప్పుకుంటున్నాం. అహోమై పశ్య విస్తార కామ కల్మస చేత దేవ్య గృహీతం కంఠస్య వాయుఖండ ఇమే స్మృత. ముందు ఆయన ఎలా అనుభూతి పొందారు చూడండి, చాలా అద్భుతంగా ఉంటది ఇది. ఓహో, ఓహో అంటే ఓహో, ఆహా, నా మోహము విస్తారం ఎంత చూడు. నా మోహము విస్తారము యొక్క సరిహద్దు లేదు. అహోమే మోహ విస్తారం, నా మోహము ఎంత విస్తారంగా వ్యాప్తించింది. కామ కల్మస చేత దేవ్య గృహీత కంఠస్య నాయుఖండ ఇమే స్మృత. నా మోహం ఎంత విస్తారమో చూడు. నా గొంతు తన పిడికిలతోని, తన సుకుమార పిడికిలతోని నా చిత్తము కామము ఎంత దూషితకరమైపోయిందో, నా జీవితం ఎట్లు గడిచిపోయిందో తెలియదు. యుగానికి యుగమే మారిపోయింది. నా జీవితము ఎలా గడిచిపోయిందో తెలీదు. అద్భుతం. జీవితం గడపడానికి అవ్వాలి కానీ ఇది పతనం చేసుకోవడానికి కాదు. జీవిత యావత కామవాసన, కామం కోరిక జీవితం నడపడానికే భక్తులారా. నేను ఆ శ్లోకం నుంచి ఈ శ్లోకం కోట్ చేసా ఈరోజు. నాయం వేద నిరుక్త సూర్య వాద్భితో ముము. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ వనిత నన్నెంత వాంఛితంగా సూర్యుని ఉదయస్తమునకు నేను గమనించలేదు. అయ్యో, ఎన్నో సంవత్సరాలు నేను వృధా చేశాను. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో వేల సంవత్సరాలు వృధా అయిపోయింది. అహోమై
ఆత్మ సమ్మోహ యనాత్మ యోషితాం కృప. ఓహో, నేను నా ఆత్మ పతనం చేసుకున్నాను. అహో, నేను ఒక గొప్ప చక్రవర్తి. నేను భూమండలానికి ఒక పేరు పొందిన ఒక చక్రవర్తి. నా కీర్తి ముల్లోకల్లో వ్యాప్తిచ్చింది. నేను ఒక గొప్ప చక్రవర్తి ఉండి నరదేవ శిఖామణి. నేను నరుల్లో రాజుల్ని. అలాంటిది ఒక వనిత మోహం పట్ల ఒక లంపట, ఒక కోతిలా అయిపోయాను. క్రీడా మృగంలాగా అయిపోయాను. క్రీడా మృగం, ఆ మృగచ్చ చక్రవర్తి నరదే శిఖామణి. ఒక స్త్రీ పట్ల నేను ఒక లంపట కోతిలాగా అయిపోయి ఆడిందంతా ఆడాను. కిం విద్య, కిం తప, కిం త్యాగేన శ్రుతేన వా, కిం వినిక్త మౌనేన శ్రీభరస్య మనోహృత. స్త్రీ చేత మనస్సు హరింపబడినచో గొప్ప విద్య. ఎంత విద్య ఉంటే ఏం సుఖము, ఎంత త్యాగం చేస్తే ఏం సుఖము, ఎంత తపస్సు చేస్తే ఏం సుఖము. ఒక స్త్రీ చేతిలో నేను లంపటునైపోయాను. స్వార్థ స్వలోక విద్యం దిల్మా మూర్ఖం పండిత మానిస్ మానిన. నాకు ధిక్కారము కలుగు కాక. నేనెంతటి మూర్ఖుడినంటే మహా పండితుడిని గర్వంతో చెప్పుకున్నాను. కానీ నాకన్నా మూర్ఖుడు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. నా శ్రేయస్సునైనా ఎరుగగలిగి మహోన్నతమైన ప్రభు స్థానం సాధించినప్పటికీ నేను ఎద్దుల లేదా గాడిద వలె స్త్రీ స్త్రీతే ఆ, జయింపబడి తిని. నేను ఒక ఎద్దులా అయిపోయాను, ఒక గాడిదలా అయిపోయాను. ఎంత పెద్ద పెద్ద వాళ్ళకైనా పతనం చేస్తుంది. చూడండి, ఇక్కడ నేను చెప్తుంది ఏంటి? వ్యక్తి అయినా వస్తువు అయినా. ఇక్కడ నేను వ్యక్తి కోసం చెప్తాను, వస్తువు కూడా అంతే. కామస్య, ఏ వస్తువు మీద కామం ఉండకూడదు, ఏ వ్యక్తి మీద కామం ఉండకూడదు. అది ఉండాలి ఎంత? జీవితం నడవడానికి మాత్రమే. అంతేగాని జీవితం పతనం చేసుకోకూడదు. ఇదే విషయము. ఆ ఇదే పతనం చెందారు అనమాట. ఎవరు? యయాతి మహారాజు. ఇదే సేమ్ శర్మిష్టతోని. దేవ దేవయ్య అనే శర్మిష్ట, యయాతి మహారాజు ఇదే పతనం అయిపోయాడు. సేమ్ ఇదే స్టోరీ ఇక్కడ చెప్తున్నారనమాట. పిత్రో కిం స్వ. అసలు నేను ఎవరిని? కొంతమంది అంటారు నా నా తల్లిదండ్రులు నాకే సొంతం. కొంతమంది భార్య అంటది నా భర్త నాకే సొంతము. పిల్లలు అంటారు నా తండ్రి. ఈ దేహం ఎవరికి సంబంధించింది అసలు? స్కూల్లో టీచర్ అంటారు ఈ విద్యార్థి నా విద్యార్థి అనేసి. తల్లిదండ్రులు అంటారు ఈ బిడ్డ నా బిడ్డ అనేసి. భార్య అంటారు ఈ భర్త నా భర్త అని. పిల్లలు అంటారు నా తండ్రి అనేసి. తోబుట్టు వాళ్ళు అంటారు నా సోదరుడు అనేసి. దేశం యొక్క ప్రజ, దేశం యొక్క రాజు అంటారు ఈయన నా ప్రజ అనేసి. అసలు ఈ దేహం ఎవరికి సంబంధించింది? ఎవరికి దేహం సంబంధించింది? ఇది ఈ విధంగా నాది 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 అనగా శ్మశానంలో కట్టెలు చెప్తాం అనమాట. మీరు అందరూ నాది 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 అనుకోండి. ఈ దేహము, ఈ దేహధారి జీవుడు ఏదో ఒక రోజు నాకే సొంతము. ఇలాంటి బూడిద అయిపోయిన శరీరం కోసమో మనం రాత్రి పగలు ఇలాంటి కోరికల మీద గడపడానికే ఆ జీవితం దొరికింది. ఆ ఇలాంటి నశ్వరమైన శరీరం కోసం రాత్రి పొగలు శ్రమ పడి ఒక గాడిదలాగా, ఒక ఎద్దులాగా మనము ఎంత ఆయుసు నష్టం చేస్తున్నాను నేను. ఇలా సూత గోస్వామి సౌనకాది ఋషులకు చెప్తున్నాను అనమాట. కామస్య ఇంద్రియ ప్రీతి లాభో జీవిత యావత. కామస్య, ఇంద్రియ ప్రీతి లాభం కాదు. ఇంద్రియ తృప్తి కోసము కామం కాదు. విషయ భోగం కోసం కాదు కామన. కామన ఉండాలి దేనికి? కామం ఉండాలి, కోరిక దేనికి? జీవితం నడిస్తే చాలు, అంత మాత్రం చాలు. జీవితం నడిచిందా చాలు. కానీ ఈ కామము విషయ భోగాలు చేసుకోకూడదు. విషయ భోగాలు చేసుకున్నావా నీ పతనం
ఖాయం, నిశ్చితం నీ పతనం. అందులో ఎటువంటి సందేహం లేదు. నీ వస్తువు పైనైనా, వ్యక్తి పైనైనా, పెద్ద పెద్ద వాళ్ళ పతనమే. మనం ఎంత పురూరవ మహారాజు కాలి గోటికి కూడా పనికిరాం మనం. ఇవన్నీ మనకి ఒక శిక్షణ ఇస్తుంది భాగవతం. భాగవతము ఒక ఐడియల్, మనకి ఒక శిక్షణ. ఎంత మంచి మంచి శిక్షణలు ఇస్తున్నాం అన్నమాట ఈ భాగవతం ద్వారా. మేల్కోండి, జీవి జాగో మేల్కోండి అనేసి చెప్తుంది అన్నమాట. సో ఈ విధంగా పురూరవ మహారాజు తన అనుభవం చెప్తున్నాడు అనమాట. అరే నేనేం భోగిచ్చాను ఇన్ని సంవత్సరాలు. చాలా మంది అంటారు నేను భోగిచ్చాను. నువ్వు భోగించలేదు, భోగమే నిన్ను భోగిస్తుంది. చాలా మంది అంటారు నేను స్మోక్ చేస్తున్నాను. అరే నువ్వు స్మోక్ చేయట్లేదు, ఆ పొగే నిన్ను తాగేసింది. చాలా మంది మందు తాగుతున్నా అంటారు. మందు నువ్వు తాగడం కాదు, ఆ వైన్ నిన్ను తినేసింది నిన్ను. భోగాన భోక్త వైవేన భోక్త. ఆ? మీకు శ్లోకం పెట్టాను చూడండి జూమ్ దాంట్లోని ఏం చెప్తున్నారు. భోగాన భోక్త వయమేవ భోక్త తపనాన తపస వయమేవ తపస. ఏం భోగం భోగిచ్చాను. చాలా మంది అంటారు నేను ఇది భోగిచ్చాను, అది భోగిచ్చాను, వస్తువు పట్ల భోగిచ్చాను, వ్యక్తి పట్ల భోగిచ్చాను. నువ్వు భోగించలేదు, అదే నిన్ను తినేసింది. ఆ భోగమే నిన్ను భోగిచ్చింది, నువ్వు భోగించలే. అది మన మూర్ఖత్వం, అలా అనుకుంటాము. ఎక్కువ భోజనం తిన్నాము అనుకోండి, నేను భోగిచ్చాను. ఎక్కువ బాగుందని తిన్నాము, నిన్ను భోగిచ్చింది అది. తర్వాత అరక్క అజీర్తయ్యి హాస్పిటల్ పాలు. సో ఏదైనా సరే అంతే. నేను జస్ట్ మీకు ఉదాహరణ చెప్పాను. ఏదైనా భోగ విషయము అంత ప్రమాదకరము, విషయ వాంఛన అంత ప్రమాదకరము. జీవితం నడవడానికి కానీ విషయ భోగం అవ్వకూడదు. కామము విషయ భోగం అవ్వకూడదు ఎప్పుడు కూడా. జీవితం నడవడానికి ఇవన్నీను, ఈ వివాహ దాంపత్య జీవితాలు ఇలాంటివి ఏవైనా ఉన్నావా, లేదా వస్తువులు ఏవైనా ఉన్నావా, జీవితం నడుపుకుంటే చాలు. ఈరోజు జీవితం నడిచిందా చాలు. విషయ భోగం అయ్యిందా, విషయ భోగం అనే బ్రెయిన్లోనికి ఎప్పుడైతే చొరబడిందా, నీ జీవితం అనే పతనం కౌంట్ డౌన్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇక పెద్ద పెద్ద వాళ్ళు పతనం అయ్యారు, ఇక మనం పతనం అవనంటారా? అందుకనే జాగ్రత్త సుమా. ఎప్పుడు కూడా సతసంగంలో ఉండాలి. సతసంగం ద్వారా సతబుద్ధి ప్రాప్తించాలి. సతబుద్ధి ద్వారా సతకార్యము సతకర్మ చెయ్యాలి. ఆ సతకార్యము సతకర్మ శ్రీమద్ భాగవతము, హరినామ సంకీర్తనం, జపం, తపం ఇలాంటివి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరే. హరే హరే రామ హరే హరే రామ 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 హరే రామ రామ హరే. హరే హరే. ఇది మనకి శాస్త్రము చెప్తుంది అనమాట. ఒక అనుభూతి అన్నమాట ఇవన్నీ. ఉం? కామస్య ఇంద్రియా ప్రీతి లాభో జీవితయావత. మరి జీవితం దేనికి దొరికింది? జీవస్య తత్వ జిజ్ఞాస నార్దో యచ్చేహ కర్మభి. నార్దో యచ్చేహ కర్మభి. జీవితం దొరికింది దేనికి? తత్వ జిజ్ఞాస. అని దొరికింది, అంతేగాని భోగించడానికి దొరకలేదు. తత్వం అంటే ఏంటి? ఆ తత్వం ఎవరు? ఆ తత్వం కోసం మాకు చెప్పండి. తర్వాత సూత గోస్వామి స్టార్ట్ చేస్తున్నారు. సో మనం కూడా ఈ శ్లోకాన్ని స్టార్ట్ చేసి రేపు దీని యొక్క వ్యాఖ్యాన విస్తరణ చేద్దాం. తర్వాత శ్లోకం 11వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారు ఆ తత్వం కోసం. వదంతి తత్వం. చెప్పండి నాతో పాటు. వదంతి తత్విదాస్తత్వం. వదంతి తత్వత్వ విదస్తత్వం.
యజ్ఞానామధ్యయం జ్ఞానామధ్యయం బ్రహ్మేతి పరమాత్మేతి బ్రహ్మేతి బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్దతే. భగవాన్ ఇతి సభ్యతే భగవాన్ ఇతి శబ్దతే. భగవాన్ ఇతి సాధతే. ఆ, ఏం చెప్తున్నారు? వదంతి తత్తత్ విదత్తత్వం యజ్ఞాన అవ్యయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దయే. భగవాన్ ఇది శబ్దయే. ఆ పరమతత్వం ఏంటి? ఆ తత్వం ఏంటి? దయచేసి ఏ సూత గోస్వామి మాకు చెప్పండి. వదంతి తత్వం విదంతత్వం, ఆ తత్వం ఏంటో చెప్పండి. వదంతి తత్వం అంటే శుద్ధ జ్ఞానం, శుద్ధ జ్ఞానం, పరిశుద్ధ జ్ఞానం, కల్తీ లేని జ్ఞానము. వదంతి తత్వ శుద్ధ జ్ఞానం, శుద్ధ జ్ఞానాన్నే తత్వము అంటారు. శుద్ధ జ్ఞానాన్నే తత్వం అంటారు అన్నమాట. మానవ జీవితం దొరికింది ఈ తత్వ జ్ఞానం తెలుసుకోవడానికే. శుద్ధ జ్ఞానం మీరు ఆలోచించండి, శుద్ధ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఓన్లీ ప్రభుపాద యొక్క సంస్థలోనే దొరుకుతుంది ఈ శుద్ధ జ్ఞానం. మిగతా సంస్థలోని శుద్ధ జ్ఞానం లేదు, కల్తీ జ్ఞానము. అందుకనే మన ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? భగవద్గీత యథాతథము, యథాతథము యాజ్ ఇట్ ఈజ్ శుద్ధ. మిగతాదంతా క్లాప్స్లు కొట్టించుకోవడానికే, వావాలు జిందాబాదులు చెప్పించుకోవడానికి. ఎంతమంది అయితే యూట్యూబర్లోని ప్రవచనాలు చెప్తున్నారు, వాళ్ళు వీళ్ళు పేర్లు మనకెందుకు. వాళ్ళ దగ్గర శుద్ధ జ్ఞానం లేదు. శుద్ధ జ్ఞానము బ్రహ్మ నుంచి వచ్చింది. బ్రహ్మ, నారద, వ్యాస, సుక, మధ్వ ఈ విధంగా నడుస్తూ నడుస్తూ వచ్చింది. శుద్ధ జ్ఞానము 4 పరంపరలోనే ఉంది. శ్రీకృష్ణ భగవానుడు 4 పరంపరలు, 4 యూనివర్సిటీలు లాంటివి నిర్మాణం చేశాడనమాట. ఆ 4 పరంపరలే దగ్గర ఎక్కడైనా శుద్ధ జ్ఞానం దొరకవచ్చు. శ్రీ సాంప్రదాయము, లింగ సాంప్రదాయము, కుమార సాంప్రదాయము, బ్రహ్మ సాంప్రదాయము. మంది బ్రహ్మ సాంప్రదాయము. శ్రీ సాంప్రదాయం అంటే చిన్నజీయర్ స్వామి, అదే 3 నామాలు పెట్టుకొని ఉంటారు కదా, చిన్నజీయర్ స్వామి. శ్రీ సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, కుమార సాంప్రదాయం ఇప్పుడు లుప్తం అయిపోయింది, ఇప్పుడు లేదు. శ్రీ సాంప్రదాయము దక్షిణంలోనే ఉన్నారు, కానీ మన బ్రహ్మ మధ్వ సాంప్రదాయము యావత్ ప్రపంచం అంతా ఉంది. ఈ 4 యూనివర్సిటీలు లాంటివి ఎక్కడైనా మనం ఈ 4 జ్ఞానం సంపాదించుకోవచ్చు. శుద్ధ జ్ఞానం ఇక్కడ దొరుకుతుంది. మందే గొప్ప అనుకోకూడదు, మిగతా ఆ శ్రీ వైష్ణవులు కూడా తిరస్కరించకూడదు. మనం అపరాధం అవుతుంది. భగవంతుడే స్వయంగా చెప్పాడు, నేను 4 యూనివర్సిటీలు నిర్మాణం చేశాను. ఆ 4 యూనివర్సిటీలు ఏంటి? బ్రహ్మ లక్ష్మికి చెప్పగా లక్ష్మి నుంచి వచ్చింది, అది శ్రీ సాంప్రదాయం అంటారు. శ్రీ బ్రహ్మ, విష్ణు బ్రహ్మకు చెప్పగా అది బ్రహ్మ సాంప్రదాయం అయింది. బ్రహ్మ నుంచి మధ్వాచార్యులు, అందుకని మళ్ళా బ్రహ్మ మధ్వ సాంప్రదాయం అయింది మంది. కుమార సాంప్రదాయము భగవంతుడు సనత్ కుమారులు చెప్పగా అది కుమార సాంప్రదాయం అయింది. బ్రహ్మ సారీ విష్ణు శివుడికి చెప్పగా అది లింగ సాంప్రదాయం అయింది. ఈ 4 కూడా శుద్ధ జ్ఞానం దొరుకుతుంది. ఈ శుద్ధ జ్ఞానం పొందడానికే మానవ జీవితం దొరికింది. ఇక్కడ అదే చెప్తున్నారు, వదంతి తత్వ విదత్తత్వం యజ్ఞాన అవ్యయం. మరి శుద్ధ జ్ఞానం కోసము రేపు మనం అందరం కూడా సూత గోస్వామి ముఖారవిందం ద్వారా ఈ వదంతి తత్వం ఏంటో, పరతత్వం ఏంటో మనం విస్తారంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. రేపు మీ అందరు కూడా రండి. మీ అందరూ ఎంతో చక్కగా వినయం భావంతో ఎంతో చక్కగా మీరందరూ శ్రవణం చేశారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రణామాలు. అలాగే రోజు రండి, ఈ కథామృతం అందరూ కూడా పానం చెయ్యండి. ఇంకా ఎన్నో ఎన్నో విషయాలు సూత గోస్వామి చెప్తారనమాట. ఇంతవరకు సెలవు. హరే కృష్ణ.